ఆపాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే. మరి ఉక్కు పరిశ్రమను మాట్లాడతారు. చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి వామపక్ష ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టివ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను మరి అందానీ అబానీలకు అప్పగించాలని చెప్పేసి మరి కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొట్టే విధానాలకు వ్యతిరేకంగా ఎప్పటికెప్పుడు ప్రతినిత్యం మరి వామపక్ష మరి కార్మిక సంఘాలు పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు తిమ్మగురుడు, ఏటీ స్టార్ కార్యదర్శి, ఎమ్మెల్యే. బీజేపీ పార్టీ రెండో తూరు అధికారంకి వచ్చినాక అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద కనబడింది. ఈరోజు ఎన్నికలకు సంబంధించింది చాలా హామీలు ఇచ్చారు. అందులో ప్రపంచ కార్మికుల సంఘాలకు సంబంధించింది ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల విషయంలోన 4 లేబర్ కోడ్ తీసుకురావడం, 4 లేబర్ కోడ్ 4 చేసి తెచ్చారు. అలాగే ప్రభుత్వంలో అనుసంధానంగా పనిచేస్తున్న ఎల్ఐసి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అందులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు వ్యతిరేకించడం వల్ల ఆ రోజుల కేంద్ర ప్రభుత్వం వెనకపోవడం జరిగింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతినప్పుడు అయా మామ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుని కాపాడుతాం, మాకు అధికారం వచ్చాయని చెప్పి బహిరంగ సభలు అంటే కార్మికుల సంఘాల వైపు కలిసి వచ్చి పనిచేసి ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా ఆ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున అదే గతంలో ఏం హామీ ఇచ్చారో ఆ హామీని కంపల్సరీ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది, ముడి సరుకులకు సంబంధించింది ఏం తీసుకోకుండా అట్లా పక్కన ఉన్న విశాఖ పడవల నుంచి కూడా అదాని అమ్మాయిని తరలిస్తున్నారు. అలాంటి విషయాలు మానుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి కొరకు కంపల్సరిగా నిధులు ఉప్పు తీసుకురావాలా. అలాగా తేలకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. కేంద్రం వారికి కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉద్యమం తెచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ నా పేరు ప్రసాద్, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు.